సేల్స్ మ్యాన్ అంటే గుర్రం మీద తిరిగే హీరో కాదు, నడుస్తూ కవిత చెప్పే వ్యక్తి కాదు, ఆకాశంలో తిరిగే వైమానికుడు కాదు, ధైర్యంగా వాదించే న్యాయవాది కాదు. మరి ఎవరు? ప్రజల అవసరాలు, కోరికలు, వాటికి సంబంధించిన సలహాలు, సమాధానాలు ఇచ్చే వ్యక్తే సేల్స్ మ్యాన్. మరి ఇతడిని ఇంగ్లీష్లో మనం గో గెటర్ అని అనవచ్చు. మరి ఇతడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇతడు చేసే పని ఏంది, ఇతడు ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి మార్గాలను అనుసరించాలి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. వెల్కమ్ టు ద శంకర్స్ అడ్వైజరీ. నేను ఎంకే శంకర్. దీనిని మీకు మనము చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసిడీలు ఏదైతే ఉందో ఆ విధంగా ఒక్కొక్క టాపిక్ వైజ్గా చెప్పుకుంటా పోతాను, మీరు గ్రహించండి. ఏ ఫర్ ఆల్వేస్ ఆస్క్. ఈ వృత్తిలో ఎప్పుడు కూడా ఏమి అడగాలి, ఎలా అడగాలి, ఏమి చేయాలి అనే అంశాలను మీరు బాగా తెలుసుకొని ఉండగలిగితే మీకు ఈ వృత్తి చాలా ఈజీగా అనిపిస్తుంది. మనకు తెలుసు, పెద్దలు అంటారు అడగందే అమ్మైనా అన్నం పెట్టదని. కాబట్టి మీరు ఆల్వేస్ బీ క్లోజింగ్ అనే టెక్నిక్తో మీరు ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ బిలీవ్. మొదటిగా నిన్ను నువ్వు నమ్ముకోవాలి, అదేలాగా నిన్ను నువ్వు అమ్ముకోవాలి ఈ వృత్తిలో చాలా కాలం ఉండాలంటే. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏం అమ్ముతున్నావు అనేది నీకు తెలియాలి. తెలిస్తే ఈ యొక్క బిజినెస్ అంత ఈజీ బిజినెస్ మరొకటి ఉండదు. సింపుల్ లాజిక్గా చెప్పాలంటే రోమ్ అండ్ ఆస్క్, తిరగాల, అడగాల, ఇది నీకు తెలిస్తే చాలు. ఈ బిజినెస్లో మీరు ముందుకు ఎదగవచ్చు. కొంతమంది ఇలా అంటుంటారు, నేను కోడింగ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఏదో పని లేక నేను కొన్ని రోజుల కోసం ఈ బిజినెస్లో వచ్చానని. అది మీరైతే మాత్రం ఇమీడియట్గా ఈ యొక్క వృత్తిని విడిచిపెట్టేసి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇది మీకు రాణించదు. మీరు ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమవుతూ, వారి అవసరాలు తీరుస్తూ, వారికి సమాధానాలు ఇస్తూ, వారి యొక్క శ్రేయోభిలాషిలాగా మీరు ఉండగలిగితే ఈ వృత్తి మీకు చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ యొక్క వృత్తిలో ఒక చిన్న రాంగ్ కాన్సెప్ట్ ఉంటుంది, బెగ్ బారో స్టీల్. ఇది మీరు పాటించకండి. ఇది మీరు పాటించినట్లయితే మీరు ఈ వృత్తిలో నీ క్యారెక్టర్ని కోల్పోయిన వాడివి అవుతావు. కాబట్టి మ్యాక్సిమంగా పీపుల్కి కనెక్ట్ అవుతూ, వారిని కన్విన్స్ చేస్తూ, వారితో కొలాబరేట్గా ఉంటూ మీరు ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు. డిసిప్లిన్. క్రమశిక్షణ చాలా ఉత్తమం. క్రమశిక్షణ కలిగిన సేల్స్ మ్యాన్ ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఈజీగా ఎదగలడు. మీకు దీనిలో ఈ యొక్క వృత్తిలో ఓర్పుతో పాటు మరియు సహనం కూడా అవసరం. సోమరిపోతులా ఉంటే మాత్రం మీరు ముందుకు వెళ్ళలేరు. ఈరోజు నువ్వు సక్సెస్ చూడకపోయినా రేపు అంటే ఫ్యూచర్లో కంపల్సరిగా నీకు సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ ఈగోని, ఈటింగ్ హ్యాబిట్ని, ఎర్రర్స్ని, వీటిని నువ్వు సరిగ్గా వాడుకున్నట్లయితే ప్రతి ఒక్క రోజు నువ్వు ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటావు. ఆ గుణపాఠం ద్వారా నువ్వు ఈ వృత్తిలో ఎక్స్పర్ట్ అవుతావు. నా యొక్క విన్నపం ఏమిటంటే సేల్స్ మెన్ ఒక ప్రొఫెషన్ లాగా తయారు కావాలి, అంతేగాని ఏజెంట్ లాగా, సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా మాత్రము చెప్పకండి. నెక్స్ట్, ఈ వృత్తిలో వచ్చాక ఒక సంవత్సరం తర్వాత ఏ స్థాయిలో ఉన్నావు, 5 సంవత్సరాల తర్వాత ఏ స్థాయిలో ఉండాలి, 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి అనేది నువ్వు ముందుగానే ఊహించుకోగలగాలి. నువ్వు ఏదైతే ఊహిస్తావో అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి అనుకున్నట్లుగానే జరుగుతుంది. సీనియర్ చెప్పే పాజిటివ్ మాటలు మాత్రమే తీసుకోండి, నెగిటివిటీని మాత్రం తీసుకోకండి. అంతేకాకుండా పెద్దలు అంటారు, నువ్వైనా ఎదగాలి, ఎదగడం మనం కష్టం, కానీ ఎదిగే వాడి చెయ్యి నువ్వు పట్టుకున్నట్లయితే ఈజీగా ఎదిగేయగలవు. కాబట్టి
నువ్వు ఎదిగిన వారి చెయ్యి పట్టుకో. నెక్స్ట్ జి, గోల్స్ బోర్డ్. నీ యొక్క వ్యక్తిగతం, కుటుంబ పరంగా, సంస్థ పరంగా నువ్వు ఏ విధంగా ఎదగాలి అనేది ఎప్పుడు కూడా నీ యొక్క బుర్రలో మెదులుతూ ఉండాలి. నీ యొక్క గోలు నిన్ను నిద్రపుచ్చినట్లయితే అది గోలే కాదు. అలాంటి గోలును నీవు రాసి పెట్టుకొని నీకు కనబడేటట్లుగా చూసుకో. ఎందుకంటే మనకు కనబడిందే మనం చేస్తాము, చేసిందే అమలులోకి వస్తుంది. నెక్స్ట్ హెచ్. హెచ్ అంటే ఆనెస్టీ. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. ఈరోజు రాకపోయినా రేపు ఆ కస్టమర్ వస్తాడు, నువ్వు సక్సెస్ పొందగలవు. లేనిది చెప్పకు, లేని ప్రామిస్ను నువ్వు చేయకు. నెక్స్ట్ ఐ, ఇన్సైట్ అంటే జ్ఞానము. నీ వృత్తిపరమైన మరియు నీ సంస్థపరమైన క్లయింట్కి సంబంధించిన వీటి విషయాలను మొత్తం నువ్వు ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉండాలి. అలా అప్డేట్ అవుతున్న తరుణంలో నీకు తెలియకుండానే నువ్వు ఒక ఎక్స్పర్ట్గా తయారవుతావు. కాబట్టి చదవడం మాత్రం మానకు. హూ ఎవర్ లర్న్స్ హీ హెన్స్. ఎవరైతే చదవగలుగుతారో వారే ఇతరులకి దారి చూపించగలరు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. నీ దగ్గరికి వచ్చే కస్టమరు వాడి యొక్క అవతారాన్ని చూసి నువ్వు మోసపోకు. ఉన్నవాడి దగ్గర ₹1 కూడా లేకపోవచ్చు. పిసినారి వద్ద పైసలు ఉంటాయి. కే అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఉపాయం ఉన్నవాడు ఉపవాసం ఉండడు. నేను ముందే చెప్పాను, నీ గురించి, నీ సంస్థ గురించి, నీ యొక్క చేసే పని గురించి ఎక్కువగా తెలుసుకోవడం ద్వారా నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఉన్నవాడు ఇన్కమ్ అతడి వద్దకి ఫాలో అవుతుంది. కాబట్టి నాలెడ్జ్ని నువ్వు తక్కువ అంచనా వెయ్యకు. ఎల్, లాంగ్వేజెస్. నీవు ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ల మీద పట్టు సంపాదించుకో. తెలుగు ఎలాగైనా మాట్లాడతాము. పట్టు సాధించడం వలన నీవు మరింతగా ఉన్నత స్థాయికి ఎదగలవు. ఎందుకంటే పై పొజిషన్లో ఉన్న చాలామంది కూడా ఈ యొక్క 2 భాషలు ఉండడం వల్లే వారు ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారు నిన్ను సూపర్వైజ్ చేస్తున్నారు. వారి మాటలను వినవలసి వస్తుంది. కాబట్టి నీవు కూడా ఈ లాంగ్వేజెస్ మీద పట్టు సాధించు. ఎం అంటే మెంటర్. నీవు ఒక మెంటర్ని సంపాదించుకో. ఎందుకంటే మెంటర్ అనే వ్యక్తి నీకు నీ వృత్తిలో వచ్చే సందేహాలు, సమస్యలను ఇలాగే చిటికలో తీర్చేయగలడు. కాబట్టి నీవు నీ యొక్క మేనేజర్ని ఒక మెంటర్గా తీసుకో. లేకపోతే ఒక వ్యక్తి అంటూ నీకు ఉండాలి. అది కూడా నీ యొక్క సేల్స్ సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపలేడు. ఎన్ అంటే నెట్వర్క్. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. నీ దగ్గర ఎంతమంది మనుషులు ఉంటే నువ్వు అంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయగలవు. వారి వద్ద నుండి నువ్వు బిజినెస్ కూడా పొందగలవు. ఎప్పుడు కూడా నీడ్ బేస్ సెల్లింగ్ చేయి. ఇది కస్టమర్కి మంచిది, నీకు మరీ మంచిది. ఉదాహరణకి ఇన్సూరెన్స్లో చూస్తాము, చిన్న వ్యక్తికి పెద్ద పాలసీ ఇవ్వడం, పెద్ద వ్యక్తికి చిన్న పాలసీ ఇవ్వడం, ఇది 2 తప్పే. కాబట్టి నువ్వు సర్వీస్ చేస్తున్న వ్యక్తి యొక్క అర్హత బట్టి నువ్వు బిజినెస్ చేయాలి. నెక్స్ట్ ఓ అంటే ఆప్టిమిజం. ఎప్పుడు కూడా నీకు వచ్చిన అవకాశాన్ని పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తూ దానిని నీ యొక్క ఎదుగుదలకు వాడుకోవాలి. అంటే ప్రాస్పెక్టింగ్. ప్రాస్పెక్టింగ్ అంటే మీటింగ్ పీపుల్. నువ్వు ఎంతమందిని కలుస్తావో అంత బిజినెస్ వస్తుంది. అంత బిజినెస్ వల్ల అంత ఇన్కమ్ వస్తుంది. అంత ఇన్కమ్ వల్ల రేపు నీ యొక్క ఉద్యోగం గ్యారెంటీగా ఉంటుంది. వీటన్నిటికీ ముఖ్యం ప్రాస్పెక్టింగ్. కాబట్టి నువ్వు మనుషులను కలవాలి. నెక్స్ట్ క్యూ అంటే క్వశ్చన్. నువ్వు ఎక్కువగా
ఓపెన్ మైండ్ క్వశ్చన్లు కస్టమర్తో అడగాలి. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా ఇలాంటివి అడుగుతూ వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నువ్వు తీసుకోగలగాలి. ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగినప్పుడే నువ్వు కరెక్ట్ అయిన సొల్యూషన్ నువ్వు కస్టమర్కి ఇవ్వగలవు. కాబట్టి కస్టమర్ని మాట్లాడనివ్వండి. నువ్వు తక్కువగా మాట్లాడాలి, కస్టమర్తో ఎక్కువగా మాట్లాడించాలి. ఆర్ ఆర్ అంటే రిఫరెన్సెస్. నీవు ఒక వ్యక్తి దగ్గర సేల్ చేసావు, అతడి వద్ద నుండి కంపల్సరిగా రిఫరెన్సెస్ తీసుకో. అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోని వ్యక్తుల వద్ద, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోని ఫ్రెండ్స్ యొక్క ఫోన్ నెంబర్స్, వాటిని ఇలా తీసుకోవడం వల్ల నీ పని ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కస్టమరు నిన్ను నమ్మాడు. ఆ కస్టమర్ నమ్మిన వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి నీ పని ఈజీగా అయిపోతుంది. కాబట్టి రిఫరెన్సెస్ మీద బాగా ఫోకస్ చేయాలి. సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో భారతదేశంలో 33% మంది ప్రజలు సోషల్ మీడియాను వాడుతున్నారంట. కాబట్టి నీ యొక్క సేల్స్ కోసం నువ్వు కూడా సోషల్ మీడియా అయిన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్, లింక్డ్ఇన్, పిన్సెట్ ఇలాంటివి అన్నీ వాడి నీ యొక్క బిజినెస్ జనరేట్ చేసుకో. పెద్దలు అంటారు, వితౌట్ ప్రాక్టీస్ యూ కెన్ లెర్న్ నథింగ్. మేనేజింగ్ ద మ్యాన్ విత్ ప్రాక్టీస్. ఇవన్నీ టీకి సంబంధించింది. అంటే టాక్టిక్స్, ఊహ్యాలు, పథకాలు రచించడం. నీవు బిజినెస్ ఎలా పొందాలి, ఎక్కడ పొందాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ ఈ యొక్క ప్రాసెస్లో వస్తాయి. నీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ట్యాక్స్ ప్లానింగ్ నేర్చుకో. ఆ కస్టమర్ నీతో ఎప్పటికీ ఉండిపోతాడు. నీవు బ్యాంకులో పనిచేసినా, రియల్ ఎస్టేట్లో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా ట్యాక్స్ ప్లానింగ్ నీకు తెలిసి ఉంటే ఆ కస్టమర్ నీతోనే ఉంటాడు. ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది కూడా. అందుకే చాలామంది సీఏలు ఫేమస్ అవుతారు. అండర్ రైటింగ్ టెక్నిక్. ఇక్కడ యాక్చువరీ అనే వ్యక్తి ఇన్సూరెన్స్లో పాలసీలు ఇవ్వాలా వద్దా అనేది చెప్తుంటాడు. అతని యొక్క స్థానాన్ని నువ్వు కూడా తీసుకొని కస్టమర్కి ఈ యొక్క సేల్ చేయాలా వద్దా అని ముందు నువ్వు తెలుసుకోవాలి. అతడు కట్టగలడు, అతనికి యూజ్ అవుతుంది అంటే కంపల్సరిగా అమ్మండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సిలో సేవింగ్ అకౌంట్ ఒకటి 10,000 ఉంటుంది, ఒకటి సేవింగ్ మ్యాక్స్ అని 25,000 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కట్టగలిగే వ్యక్తికి నువ్వు సేవింగ్ మ్యాక్స్ 25,000 అకౌంట్ ఇచ్చావనుకో, ఏమవుతుంది? రానున్న కాలంలో ఏక్యూబీ మెయింటైన్ చేయలేదని అతడికి ఫైన్లు పడతాయి. తద్వారా అతడు నీకు దూరం అయ్యే అవకాశం ఉంది. వి అంటే విజిటింగ్ కార్డ్. నీ దగ్గర ఎప్పుడు కూడా విజిటింగ్ కార్డ్స్ ఉండాలి. నువ్వు ఎంత మందికి విజిటింగ్ కార్డ్స్ పంచితే నీ బిజినెస్ అంత త్వరగా గ్రో అవుతావు. ఒక రకంగా విజిటింగ్ కార్డ్స్ అంటే విత్తనాలు వేసేవాడికే కోసే అధికారం కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు విత్తనాలు వెయ్యి విజిటింగ్ కార్డ్ రూపంలో. ఎక్స్ అంటే క్రాస్ సెల్లింగ్. నీ యొక్క ప్రోడక్ట్తో పాటు వేరే ప్రోడక్ట్ కూడా నువ్వు అమ్మాలి. ఎట్లా అంటే, నేను ఎల్ఐసిలో పనిచేస్తున్నాను, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ నా మెయిన్ ప్రోడక్ట్ అనుకోండి. నేను హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్, రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, ఇలాంటివన్నీ నాకు క్రాస్ సేల్స్ అవుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటివన్నీ. సో వీటిని కూడా నువ్వు ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయడం వలన నీకు ప్రాఫిట్స్ వస్తాయి. లేదంటే అనవసరంగా ఆ లీడ్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. దానివల్ల నువ్వు లబ్ధి పొందలేవు. కాబట్టి నీవు క్రాస్ సెల్ కూడా చేయాలి. ఎలా కూడా నేర్చుకోవాలి. వై? ఇయర్ ఆన్ ఇయర్, ప్రతి సంవత్సరం నిన్ను నువ్వు బేరీజ్ వేసుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నావు, గత 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఇంకా విదట ఎలా ఉంటావు, ఇలా నువ్వు నిన్ను బేరీజ్ వేసుకుంటూ పోవాలి. అప్పుడే నువ్వు అనుకున్న స్థాయిని, అనుకున్న ఆశయాలను నువ్వు పొందగలవు. చివరిగా జెడ్ జనరేషన్. ఇది
మనుషుల గురించి. 1997 2012 మధ్యకాలంలో ఎవరైతే పుట్టారో వీళ్ళంతా జెడ్ జనరేషన్ కిందకి వచ్చే మనుషులు. వీరు హైలీ క్వాలిఫైడ్ అయి ఉంటారు, ఇండివిజువల్గా ఉంటారు, అంతేకాకుండా మోటివేట్ అయి ఉంటారు. వీరికి నువ్వు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. వారికి మ్యాక్సిమం ప్రోడక్ట్ మీద, సర్వీస్ మీద ఒక అవగాహన ఉంటుంది. మోటివేట్ అయిన పీపుల్ వీరు. వీరికి నువ్వు ఎక్కువగా సేల్ చేయడం తెలియగలిగితే నీ పని నల్లేరు మీద నడక. సో ఫోకస్ చేయండి. ఈ విధంగా మీరు మీ యొక్క బిజినెస్ను రన్ చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పిన A to Z సంబంధించిన అంశాల మీద 1-2 సార్లు వినండి, ఆలోచించండి, ఆచరించండి, అమలులో పరచండి. పోయేదేం లేదు. కాబట్టి వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.